ఈరోజు మనం లోకల్ గవర్నమెంట్స్ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి టెస్ట్ క్వశ్చన్స్ మరియు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హూ హ్యాస్ ది అథారిటీ టు ఇన్స్పెక్ట్ ది రికార్డ్స్ ఆఫ్ గ్రామ పంచాయత్? సో గ్రామ పంచాయతీలకు సంబంధించి రికార్డులు, ఏవైనా రికార్డులు, దాన్ని ఎవరు వెరిఫై చేయవచ్చు, ఎవరు దాన్ని పరిశీలించవచ్చు అని అడిగారనమాట. వాటిని ఎవరు పరిశీలించవచ్చు? మనకి విలేజ్ సర్పంచ్ పరిశీలించవచ్చా? విలేజ్ సర్పంచ్ పరిశీలించే అవకాశం ఉండదు, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ కాబట్టి. మండల పరిషత్ ప్రెసిడెంట్ పంచాయతీకి సంబంధం లేని వ్యక్తి. ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఆయన యొక్క మెయిన్ విధి ఏంటంటే అనేక పంచాయతీల యొక్క ఏమన్నా కాన్ఫ్లిక్ట్ ఉంటే వాటిని సవరించడం, మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూసుకోవడం ఎంపీడీఓ యొక్క మెయిన్ విధి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్. సో పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మనకి ఒక ఎక్స్టెన్షన్ విస్తరణ అధికారి ఉంటారు. ఆయన మాత్రమే ఈ రికార్డ్స్ అన్నిటిని వెరిఫై చేసి ఏదైనా పొరపాట్లు ఉంటే దానికి సంబంధించి చేంజెస్ కూడా చేయవచ్చు. సో ఆప్షన్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీ రికమెండెడ్ డైరెక్ట్ ఎలక్షన్స్ టు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్? సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి డైరెక్ట్గా ఎలక్షన్స్ డైరెక్ట్గా కండక్ట్ చేయాలి. సో ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ ఎవరెవరికి అంటే మెంబర్స్కి మరియు చైర్మన్స్కి డైరెక్ట్ ఎలక్షన్ కండక్ట్ చేయాలని మొట్టమొదటిసారిగా మనకి చెప్పిన కమిషన్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957లో అపాయింట్ చేయడం జరిగింది. ఏదైతే మనం 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశాము, 53లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే గ్రామాల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ సజావుగా జరుగుతుందో లేదో చూడడానికి అపాయింట్ చేయడం జరిగింది. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ మనకి అనేక సిఫారసులు పంచాయత్ రాజ్ సిస్టమ్ గురించి చేయడం జరిగింది. దానిలో ఒక సిఫారసు ఏంటంటే ఎలక్షన్స్ డైరెక్ట్గా కండక్ట్ చేసి ఎన్నుకోవాలి, ప్రజలకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. సో ఆప్షన్ 1 బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957 రైట్ ఆన్సర్. అశోక్ మెహతా కమిటీ మీకు 1978లో అపాయింట్ చేయబడింది. నరసింహన్ కమిటీ మనకు ట్యాక్సేషన్కి సంబంధించింది. వెంగళరావు కమిటీ మనకి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధం లేనిది. ఆప్షన్ 1 బల్వంత్ రాయ్ మెహతా రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించిన ఇయర్స్ కూడా ఇచ్చారు. మొదటిగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఒక అర్లియెస్ట్ ప్రోగ్రామ్ ఇది. డెవలప్మెంట్ ప్రాసెస్ గ్రాస్ రూట్ లెవెల్ అంటే విలేజ్ లెవెల్ వరకు రీచ్ అవుతుందా లేదా, లోకల్ గవర్నమెంట్స్ రీచ్ అవుతుందా లేదా అని వెరిఫై చేయడానికే ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని 1952 అక్టోబర్ 2 నాడున గాంధీ జయంతి రోజు ఇంట్రడ్యూస్ చేశారు. గాంధీ ఎందుకంటే మనకి గాంధీజీనే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ని ప్రమోట్ చేయమని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అనే ప్రోగ్రామ్ 1953లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ని విస్తరించడం జరిగింది. మూడవది పంచాయత్ రాజ్ సిస్టమ్ మనకి మొదటిసారిగా 1959 అక్టోబర్ 2న నగౌర్ డిస్టిక్లో, నగౌర్ రాజస్థాన్లో మొట్టమొదటిసారిగా ఈ పంచాయత్ రాజ్ సిస్టమ్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధ సంస్థ కాకపోయినా పంచాయత్ రాజ్ సిస్టమ్ వల్ల అనేక లాభాలు ఉండడం వల్ల రాజస్థాన్ గవర్నమెంట్ మొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసింది. న్యూ పంచాయత్ రాజ్ సిస్టమ్ అంటే మనకి 1993 ఏప్రిల్ 24న ఎప్పుడైతే రాష్ట్రపతి ఆ బిల్లుకి, పంచాయత్ రాజ్ సిస్టమ్ బిల్లుకి ఆమోదం తెలిపారో దాని తర్వాత ఫార్మల్గా కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్తో పంచాయత్ రాజ్ ఇంప్లిమెంట్ చేయబడడం ఈ డేట్ నుంచి స్టార్ట్ అయిందనమాట, 24 ఏప్రిల్ 1993. సో ఆప్షన్స్ చూసుకుంటే ఏకి 3 ఉండాలి, బి 4, సికి 2 ఉండాలి, సికి 1 ఉండాలి, బికి 2 ఉండాలి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. మనకి లెఫ్ట్ సైడ్లో ఆర్టికల్ మెన్షన్ చేశారు, రైట్ సైడ్లో దానికి సంబంధించిన మ్యాటర్తో మ్యాచ్ చేయమన్నారు. 243 క్లాజ్ ఏ, ఏదైతే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి పంచాయత్ రాజ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారో రూరల్ లోకల్ గవర్నమెంట్స్కి 243 నుంచి 243O వరకు 73rd అమెండ్మెంట్ ద్వారా పంచాయత్ రాజ్ సిస్టమ్కి ఈ ఆర్టికల్స్ డెడికేట్ చేయబడ్డాయి. 243P నుండి 243ZG వరకు, 243ZG వరకు మున్సిపాలిటీస్కి ఈ ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 243A గ్రామ సభ అనే కాన్సెప్ట్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 243B ఏమో కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయతీలని నిర్మాణం, వాటి గురించి ఎస్టాబ్లిష్మెంట్, ఇవన్నీ మాట్లాడుతుంది. 243C ఏమో కాంపోజిషన్, పంచాయతీల యొక్క కూర్పు, ఎవరు మెంబర్స్గా ఉంటారు, రిజర్వేషన్లు ఏంటి, వాటి పరిధి ఎంత, ఇవన్నీ కూడా మెన్షన్ చేసేది 243C. 243D ఏమో రిజర్వేషన్ ఆఫ్ సీట్ల యొక్క రిజర్వేషన్, ఎవరికి విమెన్కి రిజర్వ్ చేయాలి, ఎస్సీ ఎస్టీలకు వారి పాపులేషన్ ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేది 243. అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 A1 B2
C3 and D4. Option 1 right answer. Question number 5. What is the main objective of PISA Act? PISA అనే చట్టం 1996లో ఈ పంచాయత్ సిస్టమ్ ఏదైతే ఉందో పంచాయత్ రాజ్ సిస్టమ్ 1993లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ పంచాయత్ రాజ్ సిస్టమ్ని షెడ్యూల్డ్ ఏరియాస్కి అంటే 5th షెడ్యూల్లో ఉన్న ఏరియాస్కి మనం ఎక్స్టెండ్ చేయడానికి తెచ్చిన చట్టాన్నే మనం పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ అంటాం. పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ దానికి సంబంధించి ఏది మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నారు. సో మన క్వశ్చన్ చదివేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సెల్ఫ్ గవర్నెన్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. గిరిజన తెగలకు వారి యొక్క స్వయం పరిపాలనా అధికారం దీనివల్ల లభిస్తుంది. రెండో ఆప్షన్ చూసుకుంటే ప్రొటెక్టింగ్ ద కల్చర్, ట్రెడిషన్స్ అండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో గిరిజన తెగల యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి, వారి తగాదా పరిష్కారాల ఆ మెథడ్స్ని కాపాడడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. డెసిషన్ మేకింగ్ పవర్ ఫర్ గ్రామ సభ. సో ఇవన్నీ కూడా ముఖ్య ఉద్దేశాలే కాబట్టి ఆప్షన్ 4 ఆల్ ద అబౌవ్ ఈజ్ రైట్ ఆన్సర్.